దాదాపుగా మండలంలో ఎంపీటీసీలో మీకే అత్యధిక మెజార్టీ అని విన్నాము. అవును, వైసీపీ పార్టీ తరఫున గెలిచినారు. ఎంత వచ్చిన మెజార్టీ? 1172 ఓట్ల మెజార్టీతో గెలిచిన నేను. 1170 అంటే మండలంలో దాదాపుగా నీదే హైయెస్ట్ మెజార్టీ కూడా. ఓకే, మరి అంత మెజార్టీ వచ్చి వైసీపీలో ఉండి కొన్ని పనులు కూడా బాగా మంచి మాట పెట్టుకున్నారు. మరి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? మాకు అక్కడ ప్రాధాన్యత లేకపోవడం, అక్కడ చాలా అవమానాలు పన్నాం మేము. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో చాలా అవమానాలు పన్నాం. ఆ అవమాన భారంతోనే మేము బయటికి రావడం జరిగింది. బయటికి రావడం జరిగింది. గతంలో కూడా మేము మొదటి నుంచి 83 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, మా కుటుంబ సమస్యల వల్ల, మా మామగారు మేము అంతా, మా కుటుంబం అంతా, వాళ్ళు మామగారైనా మేమైనా అంతా ఒక కుటుంబంలాగే ఉండేవాళ్ళం. మా కుటుంబ సమస్య వల్ల మేము పార్టీ మారాల్సి వచ్చింది. ఆ రోజు పార్టీ మారేటప్పుడు మీకు ఏ విధంగా హామీ ఇచ్చినారు? ఇప్పుడు వైసీపీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది కదా, ఎవరి హామీతో ఎందుకు పార్టీలోకి వెళ్ళారు? కొన్ని విషయాలు మీకు హామీ ఏ విధంగా అంటే వైఎస్ఆర్ పార్టీలో అవమానం జరిగిందంటున్నారు కదా, టీడీపీ పార్టీలోకి రావడానికి కారణం? ఈ రోజు కూడా మాకు సొంత ఇంటి లాంటిది మాకు టీడీపీ పార్టీ అంటే. మేము ఏ హామీతో రాలేదు. మేము ఎంతసేపు ఉన్నా తప్పు చేశామో ఆ తప్పును సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే మరి తిరిగి మా సొంత గుటికి చేరుకున్నాం. మేము ఏ హామీ, ఏ కండిషన్ చెప్పలేదు, ఏ హామీ తీసుకోలేదు. సరే, ఇప్పుడు మేము పార్టీకి కష్టపడాలా, పార్టీని గెలిపించుకోవాలా, అంతే. అదే ఉద్దేశంతోనే పార్టీకి రావాలి.